ఇక ఇప్పుడు బులెటిన్ లో న్యూస్ లెన్స్ చూద్దాం. అటవీ శాఖలో పెండింగ్ ఫైల్స్ ను కేంద్రం ముందుంచారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి భూపేందర్ ముందుకు కీలకమైన ప్రతిపాదనలు తీసుకెళ్లారు. ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్, అమ్మకాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో పట్టుబడ్డ సుమారు 110 కోట్ల ఎర్రచందనం అక్కడే విక్రయించారు. పట్టుబడిన ఎర్రచందనం ఏపీకి మాత్రమే చెందేలా చూడాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. రెడ్ శాండిల్ వేలంలో సింగిల్ విండో విధానాన్ని కేంద్రం ముందుకు తీసుకొచ్చారు. కస్టోడియన్ గా ఏపీని గుర్తించాలన్నారు పవన్. ఇక సింగిల్ విండో విధానంతో అంతర్జాతీయ ఈ వేలం నిర్వహించాలన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను టీవీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. టీవీ రావు, ఓవర్ టు యు. జమిమా, ఎర్రచందనానికి సంబంధించి అంతర్జాతీయ చట్టాలన్నీ కూడా ఇప్పుడు చేతులెత్తేసినటువంటి తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎర్రచందనం బయట ప్రాంతాల్లో కొనుగోళ్లు, విక్రయాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపై చాలా సీరియస్గా స్పందించారు. మరి దీనికి సంబంధించి ఎర్రచందనానికి సంబంధించి ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రస్తావించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు అరుదైన సంపద, దీన్ని కాపాడుకోవటానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలనేటటువంటిది పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాలు. మరి ఇందుకు సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అటవీ పర్యావరణ శాఖలు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఆయన గత రెండు మూడు రోజుల పాటుగా కేంద్రం ఏదైతే ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా పర్యావరణానికి సంబంధించి అలాగే అటవీ శాఖకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ఆ శాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కి విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలు కూడా చేశారు. ఏంటంటే ఎర్రచందనానికి సంబంధించి స్మగ్లింగ్ కానీ అక్రమ విక్రయాలు కానీ అంతర్జాతీయంగా జరుగుతున్నాయి కాబట్టి వాటి మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎర్రచందనానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అది ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేకమైన సంపదగా గుర్తించారు. మరి ఈ సంపద పక్క ప్రాంతాల్లో పట్టుబడినప్పుడు ఏదైనా స్మగ్లింగ్ వ్యవహారాలకు సంబంధించి పట్టుబడినప్పుడు దీంట్లో ఏదైతే స్థానికంగానే వాటిని ఆయా ప్రభుత్వాలు అమ్మకం జరిగేస్తున్నాయి, వేలంపాట్లు వేసేస్తున్నారు. అయితే ఇప్పుడు అలా కాకుండా ఆ యొక్క సంపద మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి అప్పగించాలి, ఆ సంపద పూర్తిగా ఆంధ్రప్రదేశ్దే అని నొక్కి మరీ చెప్పడం జరిగింది కేంద్ర మంత్రి వద్ద. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రతిపాదన పట్ల కేంద్రం కూడా చాలా తీక్షణంగా ఆలోచిస్తోంది. మరి ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లభ్యమయ్యేటటువంటి రెడ్ శాండిల్ అనేటటువంటిది చాలా అరుదైనటువంటి సంపద, దీన్ని గుర్తించారు కూడా. మరి అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఆంధ్రప్రదేశ్ సొత్తే అవుతుంది, కానీ ఆయా ప్రాంతాలకు సంబంధించింది కాదు. ఇక్కడ నుంచి మాయమైపోయినటువంటి ఈ ఎర్రచందనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కేసు కట్టినప్పుడు మరి ఎక్కడ కేసు కడితే ఆ సంపద అక్కడికి తిరిగి రావాలి. తిరిగి రాకుండా ఆయా ప్రాంతాలు, ఆయా రాష్ట్రాలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడే సొంతం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి సొంతం చేసుకోవడమే కాకుండా ఇటీవల కర్ణాటకలో కూడా 110 కోట్ల రూపాయల మేర ఆ యొక్క రెడ్వుడ్ శాండిల్ని ఆ రాష్ట్రమే విక్రయించేసింది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ మొత్తం వ్యవహారాలు ఈ విధంగా చూస్తే ఇటీవల నేపాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రెడ్ శాండిల్ భారీగా పట్టుబడింది. మరి ఈ వ్యవహారాలన్నింటినీ గమనించి ఇప్పటికే ఎక్కడికక్కడ శాండిల్వుడ్ని వేలంపాట్లు వేయటం, ఈ వేలం ద్వారా నిర్వహిస్తూ ఉంటుంటారు. మరి అదే విధానాన్ని సింగిల్ విండో కింద తీసుకొచ్చేసి ఇది మొత్తం ఒకేసారిగా ఆంధ్రప్రదేశ్ దీనికి కస్టోడియన్గా ఆంధ్రప్రదేశ్నే ఎంపిక చేసుకోవాలి అనేటటువంటి దానిపై కేంద్రానికి పవన్ కళ్యాణ్ విన్నవించడం జరిగింది. గతంలో ఈ అటవీ శాఖకు సంబంధించినటువంటి చట్టాలు, అటవీ సంపదకు సంబంధించినటువంటి చట్టాలు అంతర్జాతీయంగా సైటస్ అనే సంస్థ నిర్వహిస్తూ ఉండేది. మరి ఈ సైటస్ అనే సంస్థ ఇప్పుడు ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహించడం లేదు. మరి ఎందుకంటే ఎర్రచందనానికి సంబంధించి ఎక్కడికక్కడ ఇప్పుడు పెంపకాలు కూడా, వనాలు కూడా పెరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయడం సాధ్యపడదని సైటస్ సంస్థ తప్పుకుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎర్రచందనం గుజరాత్లో ఉన్నటువంటి కాండ్లా ఆ రేవులో కూడా పెద్ద ఎత్తున పోర్ట్లో అక్కడ భారీగా నిల్వలు వేల కోట్ల రూపాయల నిల్వలు అక్కడ ఉన్నాయి. మరి నేపాల్లో ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో నైబర్ స్టేట్స్లో కూడా భారీ ఎత్తున ఈ నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి. మరి అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదన అయితే కేంద్రం వద్ద పెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఏదైతే సింగిల్ విండో కింద ఆక్షన్ నిర్వహించడమే కాకుండా ఆ యొక్క సొత్తు ఏదైతే
ఆ విలువ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కే వర్తింప చేయాలి. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎక్కడ పట్టుపడ్డా కూడా అవి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కే అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలనేటటువంటి ప్రతిపాదనలు కేంద్రం వద్ద పవన్ కళ్యాణ్ ఉంచారు. మరి దీంతో ఒక సంచలనాత్మక నిర్ణయం కేంద్రం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటే ఇదో పెద్ద సంచలనంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికే దీనికి సంబంధించి సింగిల్ విండో విధానం అయితేనేమి, అలాగే ఈ సొత్తు మొత్తం కూడా ఇక్కడి నుంచి ఏదైతే తరలిపోయేటటువంటి రెడ్ శాండిల్ విషయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అవలంబించిన విధానాలు అయితేనేమి, వీటిలో తక్షణమే మార్పు తీసుకొస్తే రాష్ట్రానికి మరో అదనపు ఆదాయం కూడా భారీగా వచ్చి పడుతుంది అనేటటువంటిది పవన్ కళ్యాణ్ ప్రతిపాదన. ఏది ఏమైనా దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. జమీం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ టీవీ రావ్.